నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్ నందు శుక్రవారం ఉదయం నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లీలాధర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛందంగా పినాకిని లయన్స్ క్లబ్ వారు రక్తదానం చేయడం జరిగింది. 60 మందికి పైగా రక్తదానం చేశారు. ముఖ్యమైన విశేషం, సమ్మర్లో చాలా వరకు బ్లడ్ డొనేషన్స్ తగ్గుతాయి. ఎండ తీవ్రతతో చాలా మంది నీరసంగా ఉంటుంది. అయినప్పటికీ స్వచ్ఛందంగా సేవాతత్వం ఉన్నటువంటి లయన్స్ మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ చేస్తున్న నేను 50వసారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. దీనికి ఆ భగవంతుడి ఆశీస్సులు అలాగే మా తల్లిదండ్రుల దీవెనతో నేను రాగలిగాను. 100 వరకు బ్లడ్ డొనేషన్ చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. 1 యూనిట్ బ్లడ్ డొనేషన్ చేస్తే ఒకరి నుంచి ముగ్గురిని కాపాడే అవకాశం ఉంటుంది. ఎవరికైనా మన జీవితంలో ఉపయోగపడితే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ నెల్లూరు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ ఎస్కే ఖాదర్ వలి, నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ బావిశెట్టి వెంకట కిషోర్, ప్రెసిడెంట్ సునీల్ బాబు, సెక్రటరీ టీవీ సురేంద్ర, ట్రెజరర్ అయితే అనిల్ సాయి, ఫస్ట్ వీడీ గౌతమ్, ఆర్సీడీ శరత్ బాబు, జేడీసీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను లయన్ లీలాధర్ రెడ్డి, నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్, అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ బులియన్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్కి సంబంధించి జాయింట్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ స్థానిక గాంధీ బొమ్మ దగ్గర గల నోవా బ్లడ్ బ్యాంక్ నందు పినాకిని లయన్స్ క్లబ్కి సంబంధించిన బ్లడ్ బ్యాంక్, ఈ నోవా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా జూన్ 14న స్వచ్ఛందంగా మా యొక్క క్లబ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకైతే ఒక 30 మంది దాదాపుగా ఇచ్చినారు. ఇంకొక 20-25 మంది, ఒక 60 మందిగా మేము బ్లడ్ డొనేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు ముఖ్యమైన విశేషం ఏమంటే, సమ్మర్లో మనకి చాలా వరకు బ్లడ్ డొనేషన్స్ తగ్గుతాయి. ఈ ఎండ తీవ్రతకు చాలామంది నీరసంగా ఉండి ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అయినప్పటికీ స్వచ్ఛందంగా సేవా తత్పరతతో ఉన్నటువంటి లయన్స్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ చేస్తున్న నేను ఈరోజు 50వసారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. దీనికి ఆ భగవంతుడి ఆశీస్సులు అలాగే మా అమ్మా నాన్నల దీవెనలతో ఈరోజు ఇంతవరకు నేను రాగలిగాను. 100 వరకు నేను చేయాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100 బ్లడ్ డొనేషన్స్ చేయాలని చెప్పి. మరి యొక్క ముఖ్యమైన విశేషం ఏంటంటే, అందరికీ తెలిసిన సమాచారం, 1 యూనిట్ బ్లడ్ కనుక మీరు డొనేట్ చేస్తే ఒకరి నుంచి ముగ్గురిని మనం కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత మంది కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్లో, అలాగే బ్లడ్ డొనేషన్స్లో, అలాగే బ్లడ్ బ్యాంక్స్ మనకి ఎన్నో సౌకర్యంగా ఉన్నాయి. స్వచ్ఛందంగా ఏ రోజుకి ఆ రోజు మీరు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా మీకై మీరు స్వచ్ఛందంగా నేరుగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ సంబంధించిన బ్లడ్ బ్యాంక్స్లోకి వచ్చి మీరు స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చి ఒకరి నుంచి ముగ్గురు వరకు మీరు కాపాడే అవకాశాన్ని అందిపుచ్చుకొని, ఒక ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ పర్సనే ఉంటారు, సంబంధిత వ్యక్తి, సంపాదించే వ్యక్తి, అతనికే బాగలేకుండా వస్తే ఈరోజు మనం ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తే ముగ్గురిని కాపాడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా మన జీవితంలో ఉపయోగపడితే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్క మనిషి వినియోగించుకొని మీ యొక్క సేవలను సమాజానికి అందించాల్సిందిగా కోరుకుంటూ, ప్లీజ్ డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్స్. థ్యాంక్ యూ. ఎంజీఎఫ్ లైన్ టీవీ శరత్ బాబు, రీజనల్ చైర్పర్సన్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ఆధ్వర్యంలో, అదేవిధంగా నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో అద్భుతమైన మెగా బ్లడ్ డొనేషన్ డే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు బ్లడ్ ఎంత అవసరం ఉందో మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క యూనిట్ బ్లడ్ 2-3కి ఉపయోగపడే విధంగా జరుగుతూ ఉంది. ఎండాకాలంలో అసలే బ్లడ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని రూపుదిద్దుకుంది. దాంట్లో సీనియర్స్ మెంబర్స్ అందరూ కూడా చాలామంది ఇస్తున్నారు. మన 4 స్టార్ 5 పిఎంజేఎఫ్ లైన్ లీలాధర్ రెడ్డి గారు అయితే 50సారి ఇవ్వడం చాలా అద్భుతం. వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి బావిశెట్టి కిషోర్ గారు చైర్మన్గా ఉండి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అదేవిధంగా పినాకిని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు చేయడానికి ముందుకు వచ్చి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇస్తున్నందుకు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇదే విధంగా పినాకిని క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అందులో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.